10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ సూచించారు. పట్టణానికి చెందిన సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ చేతుల మీదుగా 151 మందికి ఈ స్టడీ మెటీరియల్ను సంస్థ అందజేసింది. సంస్థ అధ్యక్షుడు కంకిపట్టి రమేష్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యా వినయాన్ని సమాజంలో గౌరవాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు టి రాఘవయ్య, సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బి సుధాకర్, సురేష్, రామకృష్ణారెడ్డి, సిహెచ్ వెంకట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు మంచి చదువు చదవాలి, మంచి స్థానంలో వెళ్ళాలి, మీ ఉపాధ్యాయులు మీకు నేర్పిన విషయంతా గుర్తుంచుకోవాలి, సమాజంలో మంచి పౌరులుగా మీరు ఎదగాలి. అన్నిటికన్నా ముఖ్య విషయం సమాజంలో మీరు మంచి పౌరులుగా ఎదగడం. దీనికోసం పెద్ద పెద్ద చదువులు చేసిన ఉపాధ్యాయులు మీకు స్కూల్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో వెళ్ళినట్లయితే చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళు పెద్ద పెద్ద పాఠాలు చేస్తున్నారు. కానీ మీకు మంచి చదువులు చదివి బీఎస్సీ, బీఈడీ, ఎంఎస్సీ, ఎంఈడీ చేసిన ఉపాధ్యాయులు మీకు అందుబాటులో ఉన్నారు. విద్యని ఎట్లా సులువుగా నేర్చుకోవాలో నేర్పే ఉపాధ్యాయులు స్కూల్లో ఉన్నారు. వాళ్ళందరినీ చక్కగా గుర్తుపెట్టుకోండి. కేవలం మీకు పరీక్షలకు 100 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొబైల్ ఫోన్స్కి 100 రోజులు దూరంగా ఉండండి. ఆదివారం స్కూల్ పెట్టారు, సోమవారం స్కూల్ పెట్టారు, సాయంత్రం ట్యూషన్ పెట్టారని ఎవరు బాధపడద్దు. 10వ తరగతి మీ చదువుకు మలుపు తీసుకుంటుంది. మీరు పై చదువులు వెళ్ళడానికి మంచి అవకాశం కల్పించే స్కూల్లో మీరు ఉన్నారు కాబట్టి బాగా చక్కగా చదవండి, బాగా పైకి ఎదగండి. నేను ఈరోజు మీ స్కూల్లో 150 మందికి మోడల్ పేపర్ తీసుకొచ్చాం. మీలో కనీసం 10 మంది కూడా గొప్ప చదువులు చదివి మీ స్కూల్కి ఇలాంటి సహాయ సహకారాలు అందించి ప్రిన్సిపాల్ గారికి ఈ మోడల్ ఇక్కడ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ మోడల్ పేపర్స్ మీరు తీసుకోండి. ప్రతి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో కూడా మోడల్ పేపర్స్ ఉంటాయి. ఆ మోడల్ పేపర్స్ ఉపయోగించుకొని బాగా సాధన చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మరి మార్కులు పోటీ అంటే మీకు ఒక ప్రౌడ్ ఏంటంటే మార్క్స్. నేను మార్క్స్ తెచ్చుకుంటే నేను తెచ్చుకోగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. కాబట్టి ఫస్ట్ సర్టిఫికేట్ మీకు జీవితంలో పొందేది 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ సర్టిఫికేట్. దానిలో మీ తల్లిదండ్రుల పేరు ఉంటుంది, మీ పేరు ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నిటికీ కొలబాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్. కాబట్టి ఈ గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్ నుంచి మీరు ఒక మంచి సర్టిఫికేట్ తీసుకున్నారు. దానికోసం మెటీరియల్ని ఉపయోగించుకోవాలి. ఇచ్చినటువంటి మెటీరియల్ని పడేయడం దేవుడు పడి దాని చదువుతున్న ఇవ్వడం, లేదా ఇంట్లో ఇవ్వడం, దాని ముగిపోయిన ఓకేనా. ఈ మెటీరియల్ చాలా కాస్ట్ అయినటువంటి మెటీరియల్. ముందు అసలు ఎంత మెటీరియల్ కాదు, దాని ప్రేమతో ఇచ్చినటువంటి కాస్ట్. అంటే మన తెనాలి మండలంలో 14 హై స్కూల్స్ ఉన్నాయి. కానీ మీ పాఠశాలకు ఏం చేస్తున్నారంటే మీరు బాగా చదువుతారు, మంచి చదువులో మంచి డిసిప్లిన్స్ కలిగి ఉంటారని చెప్పేసి మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మెడికల్ షాప్ కూడా ఉంది. మీకు నేను వాళ్ళ కోరేది ఏంటంటే ఈ చదివేటప్పుడు ఏదైనా అనారోగ్యానికి గురైతే తెలిసిన